ఆ పాపకి ఏం తెలుస్తుంది సార్? వాళ్ళు ఎంత 10 తరగతి చదువుకునేటోళ్ళంట. ఈ పాప 5 చదువుకునేది. ఈ పాప ఎందుకు పోతుంది సార్? అక్కడ ఆడుకునే పార్కు పోయింది. పార్కు పోయిందని పార్కు పోయినట్టు ఎత్తుకపోయినారు సార్. అంటే ఇద్దరు వాళ్ళందరూ ఒకే స్కూలేనా? వేరు వేరు స్కూల్? వేరు వేరు స్కూల్ సార్. పాప ఇక్కడ కొత్త ముచ్చుమార్ల, వాళ్ళు పాత ముచ్చుమార్ల. అంటే ఎప్పుడైనా వాళ్ళకి తెలుసా ఎవరనే విషయం? తెలుసు సార్ మాకు. మేము అవ్వాలం, మాది వేరే ఊరు కదా. ఇలా ఇట్లా ఈ ఊర్లో ఏమి ఆ పిల్లలు ఈ పిల్లకి ఏమి తెలుస్తుంది సార్? ఈ కందు వాళ్ళు చూస్తే అక్కడ ఏం తెలుస్తుంది? మీరైతే మా పాపకి ఏమవుతారు? అసలు ఏం జరిగింది అనుకోండి. అసలు ఎప్పుడు చిన్నపిల్లల మీద ఇలాంటి అఘాయితాలు జరగకూడదు. ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తానా ప్రియాంక రెడ్డి లెక్క త్రేమ్స్ పెట్టి ఉరికిచ్చి కాల్చి చంపాల. ఉండకూడదు అట్టడి పిల్లలు. ఇప్పుడు ఈ పిల్ల అయ్యా ఇంకో పిల్ల రేపు పొద్దున అయితే ఎవరు ఇంట్లో కంటాం, అందరం పనికి వెళ్ళకుండా ఉంటామా మనం? సన్న పిల్ల కదా, పాయం వచ్చిన పిల్ల కాదు కదా. ఇట్లాంటి న్యాయం ఈ ఊర్లోనే, రెడ్డి ఉన్న ఊర్లోనే ఈ న్యాయం జరిగితే రేపు పొద్దున వేరే ఊర్లో ఇంకా ఇంత అన్యాయం జరగాలి పిల్లలకి, ఆడపిల్లలకి. ఎట్లా తల్లిదండ్రులు ఇడిచిపెట్టిపోవాలి ఆడపిల్లని? కాలేజీకి వెళ్ళే పిల్లని పంపిస్తాం, బస్సులో వస్తుందే రాదా, ఆ పిల్ల మధ్యలోనే ఏం చేస్తారో చంపుతారు ఆ పిల్లని. ఇదే చిన్న పిల్లని ఇటు చేస్తే ఇంకా రేపు పొద్దున ఇంకెంత ఘోరంగా చేయొచ్చు ఆడపిల్లని. అట్లా లేకుండా మా పిల్ల ఎట్లయితే బాధపడుతుందో వాళ్ళ ఉరికిచ్చి చంపాల. ప్రియాంక రెడ్డిని కాల్చినట్ట కాల్చి చంపినారో, మా పిల్లని అట్ట చేసినారో వాళ్ళని అట్ట కాల్చి చంపాల. మాకు ఆ న్యాయం చేయాలి అందరు కలిసి. మా పిల్ల ఇప్పుడైతే ఎట్ట చేస్తున్నారో, అనుమతించి చచ్చినారో నా కొడుకులు అట్ట చావాలా. అంటే ఇక్కడ తీసుకొచ్చి కాలువలో వేసినట్లు ఎలా ఎలా తెలిసింది మీకు? ఆ పిల్లలే చెప్పినారంట రాత్రి, పోలీసులకే చెప్పినారంట సార్. ఆ పాప పట్టించిందంట పోలీసులని. వాళ్ళు పోయి తెలుసుకొని కుక్క వచ్చింది కదా నేను, వాళ్ళని తెలుసుకొని రాత్రి 12 1 గంట వరకు ఉన్నారు సార్ వాళ్ళు అందరూ ఇక్కడని. 100 మంది వచ్చినా కూడా పిల్లలు బయటకు పడలే. ఈ న్యాయం ఇదే ఊర్లో ఇట్లుంటే చిన్నపిల్ల రేపు పొద్దునంగా ఎన్ని చేస్తారు ఇట్లాంటివి చేయకుండా. మా పాపకి ఎట్ట జరిగితే వాళ్ళకి అట్ట చేయాలి. అంటే ఒకవేళ శవం దాంట్లో పడేసింటే ఒక రోజుకి 2 రోజులకి రావాలి, ఈ పాటికి వచ్చేసిన ఏం జరిగింది ఇప్పటిదాకా రాలేదు సార్. అట్లందుకే ఏ న్యాయం చేస్తారో చూడండి. మేము అదే రాలేని మేము అందరం వచ్చినాం ఇక్కడ, మీరే సాయం చేయాల. అక్కడ ఇంకా ప్రైజ్ ఎక్కువ చేస్తే చెప్తారా అనేది ఇంకా చిత్రహింసలు పెడితే చెప్తారు చూడు సార్. అట్లా చిత్రహింసలు పెట్టాలా వాళ్ళని అస్సలు కరెంటు పెడతారో లేక నా కొడుకులు నరుకుతారో, నా ఇట్లా దానికి ఇడిచి పెడితే కంఠంగాని కొరుకుతా సార్. కంఠంగాని కొరుకుతా నేను. నా ఇట్లా దానికి ఇడిచి పెడితే నా మనరాలను ఎట్లా చిత్రహింసలు పెట్టినారో ఎన్కౌంటర్ చేయాలి సార్. చిత్రహింసలు పెడితే నా పిల్లని ఆడేసినారో చెప్తారు. చిత్రహింసలు పెట్టాలా సార్, ఇంకొక ఆడపిల్లకి జరగకూడదు. తండ్రి ఉన్నాడు, బాలిక తండ్రి. అసలు ఏం జరిగింది? ఏం సార్ ఆడపిల్ల సార్, నా బిడ్డ ఏం అన్యాయం చేసింది సార్. వీళ్ళకి ఏం అన్యాయం చేసింది నా పిల్ల. వాళ్ళకు లేరా, తల్లి లేరా, పిల్లలు లేరా సార్? అభం తెలియదు, శుభం తెలియదు. మనం ఎట్లా పిలుచుకుంటే అట్ట సార్. సన్న పిల్లలు ఏం తప్పు జరిగింది సార్? ఏం చేసింది నా పిల్ల? నా పిల్లకు ఏ గతి పట్టిందో వాళ్ళకు అదే గతి పట్టాలా. ఎన్కౌంటరు దేశప్పుడు ఎట్లా చంపినారో అదే విధంగా అట్లే చేయాలి వీళ్ళని కూడా. ఇంకో ఆడపిల్లకు జరగబోదు. ఈ ముచ్చుమారే కాదు, ఏ జిల్లాలో ఈ ఏపీలో కానీ తెలంగాణలో ఎక్కడే కానీ జరగవద్దు ఈ అన్యాయాలు, ఆడపిల్ల విన అక్రమాలు. ఇంత టెక్నాలజీ వచ్చింది అయినా ఇట్లా చేస్తున్నారు. ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు? ఈ అధికారులు ఏం చేస్తున్నారు? నాయకులు ఏం చేస్తున్నారు? ఒక్క ఆడపిల్లకు జరగవద్దు. చిన్న పిల్లకు కానీ పెద్ద పాపకు కానీ ఎవరికే కానీ అన్యాయం జరగదు. వాళ్ళకు లేరా పిల్లలు? మా పిల్లలేనా? వాళ్ళకు ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళకు ఉన్నారు కదా. ఏమి ఇంత ఘోరం? అభం తెలియదు, శుభం తెలియదు. ఇంత అన్యాయమా? సమాజంలో బతికే హక్కు ఉందా లేదా ప్రజలకు? సమాజంలో ఉన్నవా లేవా? ఇంకా ఇంత టెక్నాలజీ వచ్చింది, ఉన్నవా లేవా? చెప్పుకోవాలంటే సిగ్గు అవుతుంది. సమాచారం, పోలీసుల సమాచారం ప్రకారం దీనిలో వేసినారు అని అంటున్నారు సార్. ఇంతవరకు అయితే ఇంకా బయటపడలే. ఆచూక అనేది ఇంకా బయటపడలే. వాళ్ళు ఏడా వేసినారు అనేది కూడా ఇంకా కన్ఫర్మ్ కాలే. ఇప్పటికి పొద్దున నిన్న రేతి నుంచి చూస్తున్నాం. రేతి నుంచి తెల్లాలు ఓడ్చాన్ని కూడా లెక్క చేయకుండా మా వాళ్ళు బుట్లు దించుకొని గాలాలు అవి దించుకొని ప్రయత్నం చేసినాం. తెల్లాలు వానకు కూడా ఇడిచిపెట్టకుండా మళ్ళీ ఉదయం 5 గంటల నుంచి వచ్చినాం. ఉదయం 5 గంటల నుంచి దిగి స్టార్ట్ చేసినారు. ఇంతవరకు దొరకలే. ఏం జరుగుతుంది? ఇంత టెక్నాలజీ వస్తే కూడా ఏం జరుగుతుంది? ఇంకొక ఆడపిల్ల